మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యం అంటే ఇదేదో ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే జీవన విధానం. ఈ జీవన విధానాన్ని బుద్ధుడు తన సంఘంలో, ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బౌద్ధ సంఘంలో తను చెప్పడం జరిగింది. తను చనిపోయే ముందు బౌద్ధ భిక్షువులు అడుగుతారు, మీరు ఎవరినన్నా ఎంపిక చేయండి మీ తర్వాత ఈ సంఘానికి నాయకత్వం వహించడానికంటే. తనేం చెప్తాడంటే, లేదు నేను ఎవరిని సంఘ నాయకునిగా చెప్పను. బౌద్ధ ధమ్మం ఏం చెప్పిందో దాని ప్రకారము మీరు నడుచుకోండి, ధమ్మమే నాయకత్వం వహిస్తుంది అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే, ఈ డెమోక్రసీ అని పేరు పెట్టడానికి ఏంటంటే కారణము, అది జీవన విధానం అయి ఉండాల. ఏదో ఎలక్షన్సు లేకపోతే రాజ్యాధికారము వాటితోనే కాకుండా పౌర సమాజంలో ఒకరికొకరు ఇంకొకరు బ్రతికే జీవన విధానము, శాంతియుతంగా బ్రతికే జీవన విధానము, ఒకరి యొక్క అభిప్రాయాలను గౌరవించే జీవన విధానము, ఇది నేను ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఏదైతే చెప్పాడో అది తను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి కాకుండా బుద్ధుని యొక్క మార్గమైనటువంటి సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనేటటువంటి బుద్ధుని యొక్క ఫిలాసఫీ అనండి, లేకపోతే ధమ్మ అనండి, దాని నుంచి నేను తీసుకున్నానని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అందువలన ప్రజాస్వామ్యము లేకపోతే డెమోక్రసీ అంటే అదొక జీవన విధానమై ఉండాలి, కానీ ఏదో ప్రభుత్వం కొరకే కాదు. పౌర సమాజంలో సమానత్వము, స్వేచ్ఛ, సోదర భావము పెంపొందాలని చెప్పి ఉద్దేశంతో ఏదైతే బుద్ధుడు నాటినటువంటి చెట్టు ఏదైతుందో అది ఈరోజు ప్రపంచంలో పెద్ద మహావృక్షమై అనేక దేశాల్లో అభివృద్ధికి, శాంతియుతమైనటువంటి విప్లవాలకు మార్గదర్శకం చూపెడుతుంది. భారతదేశానికి కూడా బుద్ధుని మార్గము, బుద్ధుని యొక్క మార్గం ఏదైతే ఉందో అది ఇక్కడ పుట్టింది, ఆ కాలమాన పరిస్థితుల్లో ఇక్కడ పుట్టింది. అందుకే ఏం చెప్తారంటే, బుద్ధిజానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు భారతదేశంలో. ఇది మన జీవన విధానము, భారతీయ జీవన విధానం. కాబట్టి అందుకొరకే డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టి దళితులనే దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం చేయలేదు. భారతదేశానికి ఏది మంచిది, భారతదేశానికి ఎట్లయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎట్లయితే మంచిదో, సాంస్కృతిక వికాసం కొరకు బౌద్ధ మతాన్ని కూడా తను స్వీకరించడం జరిగింది. అందుకే రాబో రోజుల్లో ప్రజల సుఖ సంతోషాల కొరకు, పౌర సమాజం చైతన్యం కొరకు, పౌర సమాజం శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ సహకరిస్తారని చెప్పి నా యొక్క ప్రార్థన.